హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 93తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ధీరజ్ తల్లికి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకి ఆలోచించుకోవడానికి టైం ఇచ్చి తను రూమ్కి వెళ్ళిపోతాడు. మమత గారికి వంశీ అంటే ఇష్టమే. ఫస్ట్ నుంచి తన ప్రవర్తనని గమనిస్తూనే ఉన్నారు. కానీ నందుని ఇచ్చి పెళ్లి చేయడం అనేది ఇంతవరకు ఆవిడ ఆలోచించలేదు. ఇప్పుడు ధీరజ్ చెప్పాక ఆవిడికి ధీరజ్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. కానీ వాళ్ళ అత్తయ్య గారు ఏమంటారో అనుకుంటూ, మీరేమంటారు అత్తయ్య అని అడుగుతారు. నాదేముందమ్మా, మీరు ఆలోచించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. పిల్లాడికి వెనక ముందు ఎవరూ లేరన్న చిన్న బాధ తప్ప పిల్లోడికి వంక పెట్టడానికి ఏం లేదు అంటారు నందు నాయనమ్మ. వెనక ముందు ఎవరు లేకపోవడమే మంచిది కదా అత్తయ్య. మన కథ తెలిస్తే చుట్టాలు నలుగురు 4 రకాలుగా అంటారు. వంశీకి ఎవరూ లేరు కాబట్టి నందుని దెప్పి పొడిచేవారు వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. వంశీకి కూడా మన గురించి మొత్తం తెలుసు కాబట్టి ధీరజ్ చెప్తే ఒప్పుకుంటాడేమో. నాకైతే ఇదే మంచిదనిపిస్తుంది. మీకు కూడా ఓకే అనిపిస్తే ధీరజ్తో మాట్లాడతాను అని అంటారు మమత గారు. సరే, మాట్లాడు. నందుకి ఆ అబ్బాయికి ఇష్టమైతే మనకేం అభ్యంతరం ఉంది? వాళ్ళు సంతోషంగా ఉండడమే కదా మనకు కావాలి అని అంటారు నందు నాయనమ్మ. మమత గారు సంతోషంగా, సరే అత్తయ్య, రేపు ఉదయమే మాట్లాడతాను. వీలైతే ఇద్దరికీ ఒకరోజు గ్యాప్లో పెళ్లి చేసేద్దామా అని అడుగుతారు మమత. వినోద్ విషయంలో తను చాలా భయపడుతుందని అర్థమైన ఆవిడికి, పంతులు గారిని కనుక్కుందాంలే, ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం అని అంటారు నందు నాయనమ్మ. సరే అత్తయ్య, వెళ్ళి పడుకోండి, నేను ఉదయాన్నే ధీరజ్తో మాట్లాడతాను. సరే, నువ్వు పడుకో. కొడుక్కి కూతురికి పెళ్లి కుదిరిందని ఆనందంలో నిద్రపోవడం మానకు. ఇప్పటికే చూడు ఎలా తయారయ్యావు. ఇక నుంచైనా మనసు ప్రశాంతంగా ఉంచుకో అని చెప్పి పెద్దావిడ వెళ్ళిపోతారు. ఎక్కడ మనశ్శాంతిగా పడుకుంటాను అత్తయ్య. నీ కొడుకు నన్ను ఏనాడు మనశ్శాంతిగా ఉండనిచ్చాడు. ఎప్పుడు ఏదో ఒక విధంగా నన్ను బాధ పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని వదిలించుకున్న వినోద్ రూపంలో మనకి ప్రమాదాన్ని పెట్టే వెళ్ళాడు నీ కొడుకు అని భారంగా నిట్టూరుస్తూ, నా బిడ్డలకి ఎటువంటి ఆపద రాకుండా నువ్వే చూడు స్వామి అని ఆ దేవుడికి దండం పెట్టుకొని పడుకోవడానికి వెళ్తారు మమత గారు. తెల్లవారుజామునే 3ంటికి లేచి వైజాగ్ బయలుదేరడానికి రెడీ అవుతారు దేవ్ వాళ్ళు. 4ంటికి రెడీ అయిపోయి ఇంటికి తాళం వేసి, రోజు శుభ్రం చేయించండి తాతయ్య, ఒక మనిషిని పెట్టేయండి, నెలకింతని ఇచ్చేద్దాం. తొందరలోనే ఇంటినంతా మోడిఫై చేయిస్తాను. అవుట్ హౌస్ లాగా కట్టి ఇంటిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని ఎవరన్నా పెడదాం అని చెబుతాడు దేవ్. అలాగే దేవ్, ప్రజెంట్ మన ఇంట్లో చేసే వాళ్ళని ఇక్కడికి కూడా పంపించి రోజు శుభ్రం చేయిస్తాను, తర్వాత చూద్దాం అని అంటారు వెంకటేశ్వర్లు. సరే మరి జాగ్రత్త తాతయ్య, మేము వెళ్ళొస్తాం అని కారెక్కుతాడు దేవ్. నానమ్మ, తాతయ్య, అన్నయ్య వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక వైజాగ్ తప్పకుండా రావాలి మీరు అని చెబుతుంది భువి. తప్పకుండా వస్తాం తల్లి. ఇక ఇంటి బాధ్యత, మనుషుల బాధ్యత నీదే. దెబ్బతిని ఉన్నారమ్మా. నువ్వే వాళ్ళకి మందువి. మీ తాతయ్య ఫోన్లో నీ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. కానీ ఇప్పుడు నిన్ను చూశాక వాడు చెప్పింది చాలా తక్కువ అనిపించింది నాకు. మా దేవు చాలా అదృష్టవంతుడు నీలాంటి భార్య వచ్చినందుకు. వెళ్ళు, దేవు ఎదురు చూస్తున్నాడు అని కారు వరకు భువితో వస్తారు. భువి కారు ఎక్కగానే, మా మనవరాలు జాగ్రత్త మనవడా అని చెబుతారు వెంకటేశ్వర్లు దేవమ్మ. ఏంటి, అప్పుడే మనవరాలు పార్టీ చేరిపోయారా అని నవ్వుతూ అడుగుతాడు దేవ్. మాకు మీ ఇద్దరు ఒకటేలే, ఇద్దరు సంతోషంగా ఉంటే అదే చాలు అని అంటారు వెంకటేశ్వర్లు. సరే తాతయ్య, ఇంకా స్టార్ట్ అవుతాం అని కారు స్టార్ట్ చేస్తాడు దేవ్. పెద్దవాళ్ళు నలుగురు ఒక కారులో ఎక్కితే మిగతా నలుగురు ఒక కారులో వెళ్తున్నారు. ఇంటివైపు ఒక్కసారి చూసి దేవ్ కారు ముందుకి పోనిస్తాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళి వాడితో ఏం గొడవ పెట్టుకోవద్దు. వాడు రాకపోయినా మాకేం నష్టం రాలేదు, కానీ మీరు మాత్రం గొడవ పడకండి అని సంజు వాళ్ళమ్మ ప్రమేలతో జాను గారు అంటారు. నేనెప్పుడో
మీ అబ్బాయితో వాదన పెట్టుకోవడం మానేశాను అత్తయ్య. కానీ సంజునే కొంచెం గట్టిగానే అడుగుతుంది వాళ్ళ నాన్నని. అడగాలే ఎవరో ఒకరు. లేకపోతే ఆ మనిషిలో మార్పు అనేది రాదత్తయ్య. ఇంతమంది నిజాలు తెలుసుకొని మన ఇంటి ముందు నిలబడ్డా మీ కొడుకుకి మాత్రం అహం తగ్గలేదు. పరువు పరువు అంటూ పాకులాడుతున్నారు. ఇప్పుడు ఆయనకి పోయిన పరువేంటో నాకు అర్థం కావడం లేదు. ఇద్దరి మీద ఉన్నది ఒక మెగపిల్లోడు. రేపు మేం చేస్తే తలకొరివి దేవునే కదా పెట్టాలి. ఆ మాత్రం ఆలోచన కూడా ఆయనకి లేదా? ఎప్పుడు ఒకటే గోల. బిజినెస్, డబ్బు, పరువు. ఇప్పుడు దేవుతో మాట్లాడడం వల్ల ఆయన స్టేటస్ పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. అయినా కూడా ఏవో పాత కథలే గుర్తుపెట్టుకొని అక్కడే ఆగిపోయాడు ఆయన అని అంటారు ప్రమీల. అలా ఎందుకు అనుకోవాలండి? ఒకవేళ మొహం చూపించలేక కూడా రాకపోవచ్చు కదా. ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు మీరు అని అంటారు జయ. ఆవిడ మాటలకి ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తారు. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఒకప్పుడేమో కానీ ఇప్పుడు దేవు గురించి నిజం తెలిసేసరికి ఆయన గిల్టీగా ఫీల్ అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది. లేకపోతే మిమ్మల్ని అంత కామ్గా పంపించరు కదా. ఇంకొకటి, ఇప్పుడు ఆయన వచ్చినా రాకపోయినా దేవుకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు. దేవుకు అవసరమైన సమయంలో ఆయన ఏ విధంగానూ చేయి అందించలేకపోయారు. అదంతా ఆయనకి ఇప్పుడు గిల్టీగా అనిపించవచ్చు. ఇవి చాలా సెన్సిటివ్ విషయాలు. ఎప్పుడో వాళ్ళిద్దరు ఎదురుపడినప్పుడే వాళ్ళ ఎమోషన్స్ బయటకు వస్తాయి అంటారు జయ. మీరు చెప్తుంటే నాకు ఆలోచన వస్తుంది కానీ ఏం జరిగినా ఆయనలో మార్పు తొందరగా వస్తే చాలు. నందు పెళ్లి టైంకి అన్నగా దేవు దగ్గరుంటే చాలు. అంతకంటే నాకేం అవసరం లేదంటారు ప్రమీల. అలా జరగాలని కోరుకోవడమే. మన చేతుల్లో ఏం లేదు. ఆయనలో ఆలోచన రావాలి అంటారు జయ. వస్తాడమ్మా, వాడే వస్తాడు. వీడు నా కొడుకు అని దేవు గురించి వాడు గర్వంగా చెప్పే రోజు వస్తుంది. మేం కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం అంటారు రఘు గారు. అన్నయ్య, నేను ఇక్కడే చేస్తున్నాను ఎంఎస్. అక్కడ సర్టిఫికెట్స్ అన్నీ మొత్తం తెచ్చుకోవడానికి నెక్స్ట్ వీక్లో అమెరికా వెళ్తున్నాను. రాగానే ఇక్కడే జాయిన్ అవుతున్నాను అని చెబుతుంది సంజు. మరి ఇప్పుడు దాకా చెప్పలేదేంట్రా ఈ గుడ్ న్యూస్ అని అడుగుతాడు దేవ్. నాన్న ప్రవర్తన నచ్చక యుఎస్ఏ వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ రాత్రి నువ్వు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉందామని మనసు మార్చుకున్నాను. మిమ్మల్ని ఎవరిని ఇంక మిస్ అవ్వదలుచుకోలేదు అని అంటుంది సంజు. మమ్మల్నా? లేకపోతే ఫ్యాషన్ డిజైనర్ గారిన ఆడబిడ్డ గారు అని దీర్ఘం తీస్తూ అంటుంది భువి. ఆయన గారు ఏమైనా ఇండియాలోనే ఉంటారా? ఈరోజు ఇక్కడుంటే రేపు ఏ దేశంలో ఉంటారో తెలీదు. నీకోసమే వదినా అని హలకగా అంటుంది. తొందరగా పెళ్లి చేసుకో అమ్మా. మీ ఆయనతో పాటు నువ్వు కూడా దేశాలు పట్టుకొని తిరగొచ్చు అంటాడు కిషోర్. ఇక నేను చదువుకోవద్దు. ఆయన గారితో దేశాలు అమ్మట తిరుగుతూ కూర్చుంటే నా ప్రాక్టీస్ ఏమైపోవాలి అంటుంది సంజు. ఇప్పుడు నువ్వు డాక్టర్ అయి జనాల్ని చంపకపోతే వచ్చే నష్టమేముందమ్మా అంటాడు కిషోర్. అంటే నీ ఉద్దేశం ఏంటి అని కోపంగా అడుగుతుంది సంజు. ఫస్ట్ ట్రీట్మెంట్ వాడికే చేద్దాంలే సంజు, అప్పుడు తెలుస్తుంది వాడికి అంటాడు దేవ్. మాకెందుకులే బాబు ఆ బంపర్ ఆఫర్లు అన్నీ. మేం బాగానే ఉన్నాం. వెళ్ళి వెళ్ళి మేడం బారిన పడ్డం అవసరమా అంటాడు కిషోర్. నీకు మాత్రమే ఏదో రోజు బర్రెలకు చేసే ఇంజెక్షన్ చేస్తా, డౌట్ లేదు అంటుంది సంజు. ఇంతకీ నువ్వు మనుషుల్ని చూసే డాక్టర్వా జంతువుల్ని చూసే డాక్టర్వా? అంటే నీకు అది కూడా తెలీదా? నువ్వెప్పుడైనా చెప్పావా మాకు దేని మీద కోర్స్ చేస్తున్నావు అని? నేను అసలు డెంటిస్ట్ వేమో నువ్వు అనుకున్నా అంటాడు కిషోర్. నీకు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? నాకొచ్చే నష్టమేం లేదు. ఇక మాట్లాడకుండా కూర్చో, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అని కళ్ళు మూసుకొని సీటుకి తలాంచి పడుకుంటుంది సంజు. ఎందుకురా ఎప్పుడు మీ ఇద్దరికి ఏదో ఒక వాదన? తను డాక్టర్ అని నీకు తెలుసు, ఏ డాక్టర్ కూడా నీకు తెలుసు. తెలియనట్టు మళ్ళీ ఆ వెధవ బిల్డప్ ఎందుకు? నా ముందే నా చెల్లిని ఏదో ఒకటి అంటూ ఉంటున్నావు ఈ మధ్య. ఎప్పుడో తన్నులు పడతాయి నా చేతిలో అని నవ్వుతూ అంటాడు దేవ్. మరి మీ చేతులతో తన్నులు తినడానికి మేముంది ఇక్కడ అని
అంటాడు కిషోర్. ఏంటి, మా మేడం అంత సైలెంట్గా ఉంది, ఏదోటి అనేదే ఈ పాటికి అని అద్దంలో నుంచి వెనక్కి చూస్తాడు దేవ్. అప్పటికే మంచి నిద్రలో ఉంటుంది భువి పాప. ఇదెప్పుడు నిద్రపోయింది అసలు అని అడుగుతాడు దేవ్. మేమిద్దరం వాదించుకుంటున్నప్పుడే మా చెల్లి నిద్రపోయింది. నిద్ర కూడా ఒక వరం కదా కిషోర్. మీ చెల్లి ఇలా పడుకోగానే అలా నిద్రపోతుంది. దేనికైనా అదృష్టం ఉండాలి అని అంటాడు దేవ్. ఇప్పుడు మా చెల్లొచ్చాక నీకు నిద్ర పట్టడం లేదేంట్రా? నిజం చెప్పు. దేవ్ చిన్నగా నవ్వి, తనొచ్చాకే నేను ప్రశాంతంగా నిద్రపోయింది అని అంటాడు. ఉదయాన్నే ట్రాఫిక్ ఏమీ లేకపోవడంతో 10 అయ్యేసరికి ఇంటి ముందు కారు ఆపుతాడు దేవ్. గుమ్మంలో ఉన్న మనిషిని చూసి దేవ్ బ్రుకుటి ముడిపడుతుంది. ఉదయాన్నే ధీరజ్ రూమ్కి వెళ్తారు మమత గారు. నువ్వెందుకు వచ్చావమ్మా? నేనే కిందకొచ్చేవాడిని కదా, మోకాలు నొప్పులంటూ మళ్ళీ ఎందుకు మెట్లెక్కుతున్నావు అని చిరుకోపంగా అంటాడు ధీరజ్. పర్వాలేదులే, కొద్దిగా తగ్గాయి. మరీ అసలు నడవడం చేయకపోతే పూర్తిగా రేపొద్దున మొరాయిస్తాయి. నీతో మాట్లాడాలి ధీరజ్ అని అంటారు మమత గారు. చెప్పమ్మా, దానికి కూడా పర్మిషన్ ఎందుకు? నందుని వంశీకిచ్చి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నానమ్మ కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. వంశీతో మాట్లాడతావా నువ్వు? తొందరగా ఏ సంగతి చెప్తే పంతులు గారితో మాట్లాడతాను. మీ ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకరోజు తేడాతో అయిపోయేటట్టు ముహూర్తాలు చూడమని చెప్తాను అని అంటారు మమత. చాలా సంతోషమమ్మా, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఐ ప్రామిస్ అమ్మా, నందు చాలా హ్యాపీగా ఉంటుంది వంశీతో అని అంటాడు ధీరజ్. నాకు తెలుసు ధీరజ్, వంశీని చూస్తున్నాను కదా. నందుతో నేను మాట్లాడినా లేదా నీ చెల్లితో నువ్వే మాట్లాడతావా? నందుకి ఇప్పుడే ఏం చెప్పొద్దమ్మా, నేనెవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటానని చెప్పింది కదా. వంశీ పేరు చెప్పకుండా నేను మాట్లాడతానులే, ఏమంటుందో చూస్తాను అని అంటాడు ధీరజ్. మరి వంశీతో తనకిష్టం ఉందో లేదో ముందు కనుక్కోవాలి కదా. ఏడ్చాడు. వాడిష్టమేంటమ్మా, మర్యాదగా నా చెల్లి మెడలో తాళి కట్టని 4 తన్నైనా పేట్ల మీద కూర్చోబెడతాను నవ్వుతూ అంటాడు ధీరజ్. అది తప్పు కదా, బలవంతంగా పెళ్లి చేయడం వద్దు. ఊరికే సరదాగా అంటున్నాలేమా, వాడు అంతస్తులు చూసి కాదంటాడు తప్ప నందుకి వంక పెట్టడానికి ఏం లేదు కదా. వాడిని ఎలా దారిలోకి తేవాలో నాకు తెలుసులే. నువ్వు ఆ విషయం వదిలేసి పంతులు గారితో మాట్లాడు. నువ్వు ఆ వినోద్కి భయపడైతే పెళ్ళి త్వరగా చేయాలని మాత్రం అనుకోకు. నువ్వు టెన్షన్ పడక అసలు. అన్నీ అవే సవ్యంగా జరుగుతాయి. నందు జోలి ఎవరొచ్చినా నేను ఊరుకోను. నా భయాలు నాకుంటాయి కదా ధీరజ్. పెళ్ళైపోతే నాకు సగం టెన్షన్ తీరిపోతుంది. సరే, నేను కిందకి వెళ్తున్నాను. నువ్వు తొందరగా రెడీ అయ్యిరా అని కిందకి వెళ్ళిపోతారు మమత. దేవి ఇంటి ముందు కారాపేసరికి గుమ్మంలో ఉన్న మనిషిని చూసి బ్రుకుటి ముడివేస్తాడు. వెనక కారులో దిగిన రఘు గారు, జానకి గారు, ప్రమీల గారు అక్కడ మనిషిని చూసి ఆశ్చర్యము ప్లస్ అనుమానము రెండూ వస్తాయి. ఇక్కడికొచ్చారు అనే ఆశ్చర్యం, అసలు ఎందుకు వచ్చారు అని అనుమానం వాళ్ళ ముగ్గురిలో కలుగుతుంది. సంజు భువి నిద్రలో ఉండడంతో ఇంకా చూడలేదు. కిషోర్ దేవు భుజం మీద చేవేసి, ఆవేశపడకు, ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏం చెప్తారో చూడు అని నెమ్మదిగా చెప్పి, నేను ఇంటికి వెళ్తున్నా అని అక్కడున్న తన బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు. దేవ్ ఏం మాట్లాడకుండా భువిని లేపడానికి కారు డోర్ తీస్తారు. ఎవరు ఆయన అని జయ గారు అడుగుతారు. మనం కారులో ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నా ఆయనే అని అంటారు ప్రమీల గారు. మా ఆయన అని చెప్పొచ్చుగా అని జయ గారు నవ్వుతూ చిన్నగా అంటారు. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చామని వచ్చారా? అసలు దేనికి వచ్చారు అని మాకు టెన్షన్గా ఉంది. ఇద్దరూ ఎదురుపడితే ఏం జరుగుతుందో అని అంటారు ప్రమీల గారు. కథ కొనసాగుతుంది. మరి దేవు బాబాయ్ వచ్చాడు. దేవు రియాక్షన్ ఎలా ఉండబోతుంది, అసలు ఆయన ఎందుకు వచ్చారో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి.
సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.